రేయ్ అదేరా ఆటో, దాన్ని మనం గుద్దేయాలి. పోనీ. అలాగే అన్నా. పోనీరా ఎస్ఐ. హలో చెప్పు, ఏమైంది? మేడం మీరు చెప్పినట్టే ఆటోని గుద్దేశాం మేడం. ఆ లక్ష్మి చచ్చిందా? ఆటో అయితే తిరగబడిపోయింది మేడం. అందులో ఉన్న వాళ్ళు బతికే ఛాన్సే లేదు. ఖచ్చితంగా చచ్చే ఉంటారు. ఎస్, దానడ్డు తొలగిపోయినట్టే. సరే, మీరు ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. రే ఒకసారి వీడియో కాల్ చేయరా. అది చావడం నేను కళ్ళారా చూడాలి. ఓకే మేడం. మేడం చూడండి మేడం. సహస్రా సహస్రా, రే ఏం చేశారా మీరు? ఎవరిని చంపమంటే ఎవరిని చంపారా? అదేంటి మేడం అలా అంటున్నారు? మీరు చెప్పిన ఆటోనే గుద్దాము. రే అది నా కూతుర్రా. ముందది బతికుందో లేదో చూడండి రా. ఒరేయ్, దాని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. మాకు సంబంధం లేదు మేడం. మీరు గుద్దమని ఆటోని మేము గుద్దేశాం. మా పని అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ అంటే మేము బుక్ అయిపోతాం. ఒరే మీకు దండం పెడతాను రా. రేయ్ పదరా. రే సహస్రా సహస్రా. అమ్మా మీ వాళ్ళే అనుకుంటమ్మా, చాలా రక్తం పోయింది. ఈ అమ్మాయి నా కూతురేనమ్మా, ఎవరైనా హెల్ప్ చేయండి. సహస్రా లేవే. అయ్యో ఎంత పని అయింది. సహస్రా, డ్రైవర్ కొంచెం త్వరగా పోనీ. సహస్రా, ఎంత పని చేశాను. నువ్వా ఆటోలోకి ఎలా వచ్చావే? నా చేతులతో నా కంటినే పొడుచుకున్నానా? ఆ రౌడీలతో నా కూతురికే ప్రాణాపాయం కలిగించానా? సహస్రా సహస్రా లేవే. అమ్మా దయచేసి నా కూతుర్ని కాపాడు. సహస్రా సహస్రా. వచ్చేసాను సహస్రా, నీకేం కాదు, నిన్ను నేను కాపాడుకుంటాను. సహస్రా. డాక్టర్ డాక్టర్
ఏమైందమ్మా? డాక్టర్, నా కూతురికి యాక్సిడెంట్ అయింది డాక్టర్. మీరే ఎలాగైనా దాన్ని కాపాడాలి. ఓకే, వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి షిఫ్ట్ చేయండి. అయ్యో దేవుడా, నా చేతులారా నా కూతురికి నేనే ఈ పరిస్థితి కల్పించానే. అర్జెంటుగా ఈమెకి గర్భసంచి తీసేయాలి. ఆపరేషన్కి రెడీ చేయండి. బిహారీ గారేంటి గుడికొచ్చారు? బిహారీ గారు, మీరేంటి ఇక్కడ? నీ వల్లే వచ్చాను. నా వల్ల వచ్చారా? అవును, నేనెంత చెప్పినా నువ్వు నా ప్రేమను తెలుసుకోవట్లేదు, నా మాట వినట్లేదు. అందుకే ఆ దేవుడి దగ్గరికే వచ్చి కొబ్బరికాయ కొట్టి నీ మనసు మార్చమని కోరుకున్నాను. నీ గుండెలో దాగున్న ప్రేమని బయట పెట్టేలా చేయమని మొక్కుకున్నాను. మీరు కోరుకున్నది మొక్కుకున్నది ఎన్నటికీ జరగదు. ఎందుకు జరగదు? ఎందుకంటే మీరు కోరుకునే దేవుడే మీకు సహస్రమ్మకి ముడి పెట్టేశాడు. మీరు ప్రేమించాలన్నా ప్రాణంగా భావించాలన్నా సహస్రమ్మతోనేనని ఆ దేవుడికి తెలుసు. ఆయన కరుణించినా కటాక్షించినా మీ ఇద్దరినీ కలిపి మీ మధ్యలో అడ్డుగా ఉన్న నన్ను పక్కకి జరిపిస్తారు, కానీ మీరనుకున్నది జరగదు. దయచేసి మీరు నాపై చూపిస్తున్న ప్రేమని సహస్రమ్మ మీద చూపించండి. నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారి కలుగుతుంది, అది ఒక్కరి మీదే కలుగుతుంది. అలాంటి నిజమైన ప్రేమ నాది. ఆ ప్రేమని మర్చిపోవడం సాధ్యపడదు. ఆ ప్రేమని వదిలేయటం ప్రాణం వదిలేయటంతో సమానం. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని వేరొకరి మీద చూపిస్తే అది ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎన్నటికీ నిలబడదు.